ఒరే మురళి, మన కాలేజ్ హిస్టరీలో ఇన్ని కప్పులు ఒక్కసారి గెలిచిన వాడు ఎవడు లేడు. నువ్వు గెలిచావు, నాకు చాలా ఆనందంగా ఉంది. నాతో చిన్న రిక్వెస్ట్, నాకు ఒక కప్ ఇవ్వరా? తీసుకోరా. థ్యాంక్ యూ. ఈ రికార్డింగ్ ఎవరు బ్రేక్ చేయలేరా? బాబు నా వల్ల కాదురా. రేఖ రేఖ కమా. ఏమిటి హడావుడిగా వచ్చా? ఇప్పుడు అర్జెంట్ గా మీ ఇంటికి వెళ్ళాలి. మా ఇంటికా? ఎందుకు? మీ నాన్నగారిని కలవాలి. కలిసి మన ప్రేమ విషయం ఆయనకి చెప్పేయాలి. మై గాడ్, హఠాత్తుగా ఇలా ఆవేశపడిపోతున్నావేంటి? ప్రేమ విషయంలో ఆలస్యం పనికిరాదన్నారు పెద్దవాళ్ళు. అందుకే ధైర్యంగా అర్జెంట్ గా చెప్పేయాలి. కమా. అది కాదు. ఇక నువ్వేం మాట్లాడకు. ఇప్పుడు మనం వెళ్తున్నాం, మీ నాన్నగారికి చెప్పి తీరుతున్నాం. తప్పదంటావా? తప్పదు. రేఖ, మీ నాన్న అరవటాలు కరవటాలు చేసే కోపిష్టి టైప్ కాదు కదా. ఏ టైప్ అయితే నీకెందుకు? ధైర్యంగా మాట్లాడేసే. మాట్లాడడం ఏమిటి? అవసరమైతే భారీ ఎత్తున పోట్లాడతాను కూడా. నువ్వు ఇలా కూర్చో, నేను వెళ్ళి మా నాన్నగారిని తీసుకొస్తా. ఓకే. ఓరోరి దుర్యోధన దుశ్శాసన హతకులారా, నువ్వు గొప్ప ఆర్టిస్ట్ కదా. అందులో డౌటే ఉందమ్మా. అఖిలాంధ్ర ప్రేక్షకులు ఒప్పుకున్నారు నేను చండ ప్రచండ నటుణ్ణని. ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు నటించి నీ ప్రతిభ ఏమిటో నిరూపించుకోవాలి. చెప్పండమ్మా. నా వల్ల కాదు. రాముడు వేషం వేస్తాను, భీముడు వేషం వేస్తాను, రంభ వేషం వేస్తాను. చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఆడామగా కాని వేషం అయినా వేసేస్తాను. కానీ మీరు చెప్పిన వేషం నా వల్ల కాదు. వేరే ఎవరినన్నా చూసుకోండి, అంతే. నేను చెప్పినట్లు చేయకపోయావో నీ ఉద్యోగం ఊడిపోతుంది. అంతేకాదు, నువ్వు ఎక్కడ స్టేజ్ ఎక్కి నాటకం ఆడినా కిరాయి వాళ్ళని పెట్టి కుళ్ళిపోయిన కోడిగుడ్లు కాంకర్రాళ్ళు విసిరేలా చేస్తాను. అమ్మా, మీ మూలంగా ఆంధ్రదేశం ఓ ఉత్తమ కళాకారుడిని కోల్పోతుంది. కళ నా ఊపిరి, నాటకం నా ప్రాణం. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. ప్రాణాలకి తెగిస్తానమ్మా. ఓకే. కావలసిన కాస్ట్యూమ్స్ అన్ని వేసుకుని బ్రహ్మాండంగా తయారై దున్నేయాలి. ఏరి మీ నాన్నగారు లేరా? ఉన్నారు, వస్తున్నారు. ఏదేమైనా రేఖ, నాకు ఒక చిన్న ఉనికి లాంటిది పుట్టుకొస్తుంది. వణుకులేదు, తడుపులేదు, తడుతున్నాడు. హాయ్ డాడీ. హలో బేబీ. ఈ అబ్బాయి గారు ఎవరు? అబ్బాయి గారు అంటావేంటి డాడీ? నీకంటే చిన్నవాడేగా. కరెక్ట్ కరెక్ట్, గాడు అనాలి. ఈ అబ్బాయి గాడు ఎవడు? అదే డాడీ, నేను చెప్పాను చూడు, మురళీకృష్ణని. నమస్కారం. నమస్తే నమస్తే. ఏమిట్రా ఇలా వచ్చావు? అదేనండి, మీతో కొంచెం మాట్లాడదామని. నాతో మాట్లాడడానికి ముందు నేనెవరో తెలుసా? సింహాన్ని. సింహాన్ని. అదేమిటి సార్, అచ్చం మనిషిలాగా ఉన్నారుగా? జోకులేకు. ఈ జస్టిస్ జగన్నాథం పేరు చెబితేనే కోర్టు గోడలు గసగస ఉనికిపోతాయి. నేను అసలు సుత్తి పట్టుకుంటే ప్రేక్షకులు మొత్తం అదిరిపోయేటట్టు సుత్తి కొట్టగలను. డాడీ, ఇంతకీ అసలు విషయం మధ్యలో అడ్డం దాకు బేబీ. నా గురించి తెలిసిన వాళ్ళందరూ నన్ను సుత్తి జగన్నాథం అంటారు. యూనో? అవునండి, మీ మాటలు బట్టి అలా అనడం కరెక్టే అనిపిస్తుంది. నీకు కరెక్ట్ అనిపిస్తే ఎంత, అనిపించకపోతే ఎంత? కమ్ టు ది పాయింట్. అసలు ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? మరేం లేదు సార్, నేను మీ రేఖ ప్రేమించుకున్నాం. మీకు వేరే పనులు లేవా? చదువుకోండ్రా అని కాలేజీలకి పంపిస్తే ప్రేమించుకోవడాలు, తండ్రులకి చెప్పటాలు. ఎంత ధైర్యం ఈ జస్టిస్ జగన్నాథానికి! చట్టాలు సెక్షన్లు తప్ప ప్రేమలు దోమలు అంటే ఒళ్ళు మంట. యునో? అంటే మీరెవరిని ప్రేమించలేదా సార్? ప్రేమిస్తున్నాను, ఇంకా ప్రేమిస్తూనే ఉంటాను. నా వృత్తిని ప్రేమించాను, నా సొత్తిని ప్రేమించాను. డాడీ, మీరు పడవలసిన దానికంటే ఎక్కువ ఆవేశపడుతున్నారు. ఎస్ బేబీ, ఎస్, యు ఆర్ రైట్. ఇప్పుడు కాసిన బిస్కెట్లు ఒక టీ తాగితే ఆయాసం తగ్గుతుంది. రే బాయ్, ఒక టీ బిస్కెట్స్ అర్జెంట్. సార్, కాఫీ. ఉత్త సార్ ఏమిట్రా, సార్ గారు అనాలి. సార్ అన్నా గారన్నా ఒకటే సార్. నువ్వు ఊరుకో బేబీ, ఇట్లాంటి వాళ్ళకి చనువేయకూడదు. నాకే భాషలు నేర్పుతున్నావురా? ఈ క్షణమే నీ ఉద్యోగం తీసేసి నీ డ్రెస్
పంపించండి సార్. లేవండి సార్, బిస్కెట్లు ఫ్రెష్ గా ఉన్నాయి, తీసుకోండి సార్. వద్దు సార్, వేధవా నేను యాక్ట్ చేయనా సార్? అమ్మాయి గారు బలవంతం చేస్తే గెటప్ బాగా కుదిరింది కదా అని శివాలు ఎత్తిపోయి నటించాను సార్. సార్ నా ఉద్యోగం తీయకూడదు సార్. అయితే రేఖ, ఈ నకిలీ నాన్ సెటప్ అంతా నీదేనమాట. ఇలాంటి చిలిపనులని చేయటం నాకు చిన్నప్పటి నుంచి అలవాటే బాబు. ఏం బేబీ, కాబోయే పార్ట్నర్ కూడా ఇలా అలరి పెట్టిస్తున్నాం అనమాట. పార్ట్నర్ అనేస్తున్నారు. అయితే మీరు ఒప్పేసుకున్నట్టేగా డాడీ? ఓఎస్, నిరభ్యంతరంగా. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ డాడీ. మార్నింగ్ మురళి, మనం తీసిన ఫోటోల్ని ప్రింట్లు వేసి తీసుకొచ్చా. ఇవాళ మీ నాన్నగారి కేసు ట్రయల్కి వస్తుంది. ఈ సాక్ష్యాధారాలతో నువ్వు నిజాన్ని నిరూపించు ప్లీజ్. ఐఎమ్ సారీ. నీ మనసులో ఉన్న సంఘర్షణ ఏమిటో నాకు తెలుసు, కానీ నేను నీకు ఎటువంటి సలహా ఇవ్వలేను. ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకో. ఆల్ ది బెస్ట్. బాబు మురళి, ఇదేమిట్రా ఇంకా ఇలాగే కూర్చున్నావు? ఈ రోజు మొదటిసారిగా వాదించబోతున్నావు, అందులోనూ అది నీ జీవితానికి సంబంధించిన కేసు. ఈ కేసులో నువ్వు జయించి తీరాలని ఆ దేవుడికి పూజ చేశాను. హారతి అందుకో. ఏమిటి బాబు అలా ఉన్నావు? హారతి అందుకో. వద్దమ్మా, ఈ ఆర్త నేను కళ్ళకు అద్దుకోలేను. ఈ కేసు నేను వాదించలేను. మురళి, ఏమిటి నువ్వు అనేది? ఏమైంది నీకు? నన్నేం అడక్కమ్మా, నేను ఈ కేసు వాదించలేను. ఏమిటా నువ్వు మాట్లాడేది? ఇన్నేళ్లుగా నేను నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ నాశనం చేస్తావా? నిర్దోషులను కాపాడి దోషులకు శిక్ష పడేటట్టు చేసి ఈ సమాజానికి సేవ చేస్తావని ఎన్నో కలలు కన్నానే. చూడలేని న్యాయదేవతకు చూపువై నిలిచి అభాగ్యులకు న్యాయం చేస్తావన్న నా నమ్మకాన్ని వమ్ము చేస్తావా? అమ్మా, నువ్వు అలా మాట్లాడకమ్మా. నా వృత్తిలో తొలి అడుగులోనే ఎటు తేల్చుకోలేని ధర్మ సందేహం నాకు ఎదురైంది. న్యాయం అనే త్రాసుకి ఎటుపక్క నిలవాలో తెలియని సమస్య నన్ను వేధిస్తుంది. అంటే సమస్యలు సందేహాల పేరు పెట్టి నీ కన్న తల్లిని రక్షించడం మానేస్తావా? నీ కళ్ళ ముందే నీ కన్న తల్లి మూడు ముళ్ళు తెగిపోతుంటే చూస్తూ ఊరుకుంటావా? అమ్మా, నా తల్లి పసుపు కుంకాలు నిలబెట్టడం కోసం మరో స్త్రీమూర్తి సౌభాగ్యాన్ని నాశనం చేయమంటావా? మురళి, యుద్ధ రంగంలో అడుగు పెట్టిన మనిషి శత్రువును అంతం చేయాలే తప్ప ఆ శత్రు భార్య పసుపు కుంకాల గురించి ఆలోచించకూడదు. అదే విధంగా న్యాయస్థానంలో అడుగు పెట్టిన న్యాయవాది నేరస్తుణ్ణి హంతకుణ్ణి ఉరికంబానికి ఎక్కించాలి తప్ప అతని భార్య సౌభాగ్యాల గురించి ఆలోచించకూడదు. అమ్మా, నా తల్లి తాలిబొట్టుని నేను కాపాడితే మరో తల్లి తాలిబొట్టుని తెంపేసిన వాడిని అవుతాను. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? ఎవరో ఆడదాని గురించి ఆలోచించి నీ కన్న తల్లికే న్యాయం చేయలేనంటావా? ఎవర్రా శ్రీమూర్తి? ఎవర్రా హంతకుడు? నేను చెప్పబోయే నిజం నా గుండెలను బద్దలు చేసుకొస్తుంది. బయటకొచ్చే ఆ నిజం నీ గుండెలను బద్దలు చేస్తుందేమో. నేను చెప్పలేను. ఏమిట్రా? ఏమిటి నేను చెప్పే నిజం? ఆ హంతకుడు నీ మెడలో తాలి కట్టిన ధనంజయరావు గారమ్మా. నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మా, ఇన్నేళ్లుగా నీకు నాకు లోకానికి తెలియని దారుణమైన నేరస్తుడు ఆయనే. న్యాయం దీపం లాంటిది. అది అన్యాయం జరిగే మనుషులకి వెళ్తున్నివ్వాలి. న్యాయం నిప్పు లాంటిది. అది అన్యాయం చేసే పెద్దల్ని బూడిద చేయాలి. కోర్టులు, చట్టాలు, సెక్షన్లు, శాసనాలు పేదవాళ్ళకి న్యాయం చేస్తాయంటున్నాయే తప్ప నిజానికి అలా జరగటం లేదు. బాబు, పేద గొప్ప తేడా లేకుండా, తనవాడు పరాయివాడనే భేదం లేకుండా న్యాయాన్ని నిలబెట్టడమే నీ ధ్యేయంగా పెట్టుకోవాలి. అమ్మా, ఇదిగో బాబు, న్యాయానికి చిహ్నమైన ఈ నల్లకోటు ధరించి న్యాయస్థానంలో అడుగుపెట్టు. తనా పరా అనే భేదం లేకుండా న్యాయం కోసం వాదించు. దోషి ఎవరికి తండ్రి అయినా, ఎవరికి భర్త అయినా అతను శిక్షించబడి తీరాలి. ఒక తల్లి మంగళసూత్రాన్ని కాపాడబోయి 10 మంది స్త్రీల పసుపు కుంకానికి అన్యాయం చేయకు. తీసుకో. అమ్మా, నువ్వు మొదటి కేసులోనే విజయం పొందాలని నేను మనసారా దీవిస్తున్నాను బాబు. అమ్మా, డేవిడ్,
నేను మాట్లాడుతున్నాను. తక్షణం మన వాళ్ళని పంపి మా ఇంటి నుంచి కోర్టు బయలుదేరే మురళీకృష్ణకు అడ్డుపడి అవసరమైతే అంతం చేసి అతని దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ సర్వనాశనం చేయండి. బాస్, మీ ఇంటి నుంచి బయలుదేరిన మురళీకృష్ణ అంటే మీ అబ్బాయి కదా బాస్. అతన్ని అంతం చేయమంటారా? డేవిడ్, నా ప్రాణానికి ముంచుకొచ్చే ప్రమాదంలో నేను ఏ బంధాన్ని పట్టించుకోను. ముందు వెళ్ళి నేను చెప్పినట్టు చేయండి. దట్స్ ఆల్.